అక్క, అమ్మ మొత్తం చెప్పిందక్క. ఎంత మంచి మాట అక్క. నీ వాళ్ళెవరో నువ్వు తెలుసుకున్నావు, నీ తల్లిదండ్రులెవరో నీకు తెలిసింది. అవును తమ్ముడు, ఇన్ని రోజులు నాకు మీరు, మీకు నేను తప్ప మనకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. కానీ తాతయ్య మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి కదా. మనం ఎవరో పరిచయం లేకపోయినా మన గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని మురిసిపోయాం మనం. కానీ ఆయన వెతుకుతున్న మనవరాలు నువ్వేనని ఆయనకి తెలీదు, మీ తాతయ్య తనేనని నీకు తెలీదు. కానీ ఇద్దరు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత అభిమానాన్ని పెంచుకున్నారు. నిజంగా బంధానికి ఉన్న బలం ఇదే రాణి. అవును బాబు, పేగుబంధం ఎక్కడికి పోదు అని ఊరికినే చెప్పలేదు. రాణి నాకు పరిచయం అయినప్పుడు వర్ష రాణి తప్ప తన వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళకి ఎలాగైనా అప్పగించాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అందరికీ తెలిసిన ఒకే ఫోటో మన దగ్గర ఉండేది. అది పోయినందుకు ఇంకా ఎప్పటికీ రాణి తన వాళ్ళని కలుసుకోలేదేమోనని నేను బాధపడ్డాను. నిజంగా రెస్టారెంట్లో ఫైల్స్ మారకపోయుంటే ఈ నిజం బయటకు వచ్చేదే కాదు. ఎన్ని సంవత్సరాలు ఏ నిజమైతే తెలియాలి అనుకున్నారో ఆ నిజం తెలిసినందుకు రియల్లీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మనందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మనకు కావలసిన మనిషి మాత్రం జైల్లో ఉన్నారు. ఆయన బయట ఉంటేనే మనందరం సంతోషంగా ఉంటాం. తమ్ముడు, నేను నీకోసమే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారు. నీతో కొంచెం మాట్లాడాలి. పర్మిషన్ అడుగుతావేంటక్క? ఏం చేయాలో చెప్పు. తాతయ్య తప్పు చేయరని మనందరికీ తెలుసు కదా. కానీ ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. తాతయ్యని బయటికి తీసుకురావాలి. రాణి, నీకింకా ఈ విషయం తెలీదా? శంకర్ ప్రసాద్ గారు సూర్యం గారిని విడిపించారంట. విన్నావు కదక్క? హారిక నేను ఐఏఎస్ ఆఫీసర్స్. మీ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఏం జరిగిందో మేం తెలుసుకోగలుగుతాం. నిజంగా ఇది ఫేక్ ఎలిగేషన్స్ అయితే తాతయ్యని ఇరికించిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. చాలా సంతోషం తమ్ముడు. తాతయ్య ఎప్పుడూ బాగుండాలి, ఆయన మంచితనమే ఆయన్ని కాపాడుతుంది అనుకున్నాం. కానీ అలాంటి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే వంచకులున్నారని తెలిసింది కదా. వాళ్ళ నుంచి మనమే తాతయ్యని రక్షించాలి. చెప్పాను కదా అక్క, తాతయ్యకి ఏమీ కాదు అని. అసలు ఈ కేసులు ఎవరు పెడుతున్నారు, ఈ నాటకం ఎవరు ఆడుతున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారో మొత్తం మేం బయటకు తీసుకొస్తాం. నాకు విద్యాదానం చేసి ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి కారకులైన ఆ దేవరాజ్ గారి మీద ఇప్పుడు నింద పడుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను. నేను నీకు మాటిస్తున్నానక్క, ఇంకా ఈ కేసు విషయంలో అన్నీ మేం చూసుకుంటాం. నువ్వు అనవసరంగా భయపడకు. సరే, తాతయ్యని విడిపించారని చెప్పారు కదా, ఇప్పుడే వెళ్ళి తాతయ్యని కలిసి వస్తాను. అంజీ అమ్మా, మీరిక్కడే ఉండండి. మీరు పదండి. రా తమ్ముడు. పదండి. నమస్కారం. చూడండి, ఇంక ఈ ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను అడ్డంగా నిలబడతాను. మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఆ రోజు ఆశ్రమం గోడ బద్దలు కాకుండా
మీరు ఆపారు సార్. ఈ ఆశ్రమానికి మీ అండ ఉందని ఆ రోజే మాకు అర్థమైంది. అలాగే ఇప్పుడు సూర్యం గారిని విడిపించి మీరే తీసుకొచ్చారు. మీ స్నేహం మళ్ళీ ఇలా చిగురించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. సూర్యచంద్రులు ఇద్దరూ ప్రపంచానికి ముఖ్యం సార్. అలాగే మీరిద్దరూ ఒక్కటిగా ఉంటే ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సూర్యం గారికి మీ అండ కావాలి, మీకు సూర్యం గారి తోడు కావాలి. కృష్ణార్జునులు కలిసి ఉంటేనే ఏ యుద్ధాన్నైనా గెలవగలుగుతారు. విడివిడిగా ఉంటే వాళ్ళ మధ్య ఎంతోమంది యుద్ధాన్ని సృష్టిస్తారు. శంకర్, జరిగేదంతా మన మంచిగా జరుగుతుందిరా. ఆ దాసు ఈ ఆశ్రమం గురించి గొడవ పెట్టడం వల్లే కదా నువ్వు నా కోసం వచ్చావు. ఈ ఆశ్రమానికి నీ సపోర్ట్ ఉందని చెప్పావు. ఈరోజు నన్ను ఈ కేసు నుంచి విడిపించి తీసుకొచ్చావు. మళ్ళీ ఒక రకంగా మన ఇద్దరినీ ఆ దాసే కలిపాడు. చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో. నువ్వు నా ప్రాణమని నేనెప్పుడు చెప్తుంటాను, కానీ నేను నీ ప్రాణమని నువ్వు ఇప్పుడు నిరూపించావు. గతంలో మంచి ఉంది, చెడు ఉంది. కొన్ని విషయాల్లో ఆనందం ఉంటే ఇంకొన్ని విషయాల్లో బాధ ఉంది. వాటిని మర్చిపోవడం మంచిది. రోజులెప్పుడు ఒకేలాగే ఉండిపోవు, మారుతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా ఒక్కలాగే ఉండరు, మారుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. వెళుస్తాను. రే శంకర్, ఇంతవరకు వచ్చావు, ఇంత చేశావు. ఇప్పటికైనా ఆశ్రమంలోకి రారా. మనిద్దరం కలిసి భోంచేసి ఎన్నెళ్ళైందో గుర్తు కూడా లేదురా. కలిసి భోంచేద్దాంరా. పంచభక్ష పరమాణాలు తినే స్థాయి ఉన్నా అది తృప్తినివ్వట్లేదురా. అదే ప్రాణ స్నేహితుడు పక్కనుంటే పచ్చడి మెతుకులు తిన్నా ఆనందంగా ఉంటుందిరా. రే, దయచేసి ఈ మాట కాదనకరా. అవును శంకరప్రసాద్ గారు, మీ గురించి సూర్యం గారు అనుక్షణం తలుచుకుంటూనే ఉంటారు. మీ ప్రస్తావన రాని రోజు ఈ ఆశ్రమంలో ఎప్పుడూ లేదు. అలాంటిది మీరే ఈరోజు ఇలా రావడం సూర్యం గారికి, ఇంత కష్టంలో కూడా మీరు అండగా నిలబడడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. దయచేసి సూర్యం గారి మాట మన్నించండి సార్. మీ స్నేహితులిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడున్న అందరం కోరుకుంటున్నాం. ఈరోజు అది మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ప్లీజ్ సార్, రండి. మీ అందరి అభిమానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ భోజనం చేయను. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. వస్తాను. బాగా ఆలోచించు సమంత. వర్ష ఎంత ప్లాన్ చేస్తుందో నీకే అర్థమవుతుంది. అలా తను చెప్పాలి అన్నా సాక్ష్యాధారాలు చూపించాలి కదా. తనని తాను వర్ష అని నిరూపించుకోవాలి కదా. ఎలా నిరూపించుకుంటుంది? ఇంకా ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావా? వర్ష మీ అందరికీ దూరమైనప్పుడు 3 నెలల పసిపాప. ఇప్పుడు 20 ఏళ్లు గడిచిపోయింది. రూపం మారిపోతుంది. తను ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. ఇలాగే ఉంటుందని ఎవ్వరూ ఊహించలేరు కూడా. పేర్లు కలిశాయి అన్న ఒకే ఒక్క కారణంతో తనే ఈ ఇంటి పేగు బంధమని చెప్పింది అంటే ఇప్పుడు గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు అప్పుడు నమ్మరని నువ్వెలా అనుకుంటావు? వర్ష ప్లాన్ నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైంది. నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వే నష్టపోతావు. నా మనవరాలివి కాబట్టి నీకు చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. లేదు గ్రాని, ఇన్ని రోజులు నీ మాటలు నేను పట్టించుకోలేదు. ఇదంతా
వర్ష ప్లాన్ అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది ఎప్పటికీ నా శత్రువే తప్ప నా చెల్లెలు కాదు. నా చెల్లెలి స్థానంలోకి దాన్ని ఎప్పటికీ రానివ్వను. పేర్లు కలిసినంత మాత్రాన బంధాలు కలవ్వు. రక్త సంబంధం ముడిపడదు. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు నా దారిలోకొచ్చా. ఇంక నాటకం ఎలా నడిపించాలో నేను నడిపిస్తాను. ఈ ఇంట్లో ఎలాంటి అలజడులు సృష్టించాలో నేను సృష్టిస్తాను. నిన్ను పావుగా వాడుకుని ఈ ఇంట్లో అందర్నీ నేనాడిస్తాను. సమంత, ఈ గ్రాని ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు రానివ్వను. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. తప్పకుండా గ్రాని, నువ్వేం చెప్తే అది చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. మెల్లగా. నా వల్ల కాదు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నన్ను వదిలేయండి. మావయ్య, పసిపిల్లలు అడుగు వేసేటప్పుడు లేచి నిలబడగానే పడిపోతూ ఉంటారు. కానీ ఆ చిన్న వయసులోనే పడిపోయిన ఆగకుండా మళ్ళీ అడుగులు వేసే ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళని నడిపించేలా చేస్తుంది. అప్పుడు ఆ పిల్లలకు నడక నేర్పించడానికి తల్లిదండ్రులు చెయ్యి పట్టుకుంటారు. ఇప్పుడు మేము మీకు ఊతగా ఉన్నాం. నడవాలి అన్న బలమైన నిర్ణయాన్ని మీరు తీసుకోండి. తప్పకుండా నడిచి తీరుతారు. పదండి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. అవునా తాతయ్య, ఇంత జరిగిందా? మొత్తానికి రాణి అక్కకి నిజం తెలిసిపోయిందా? అవునమ్మా, అంతవరకు నాకు ఆనందంగానే ఉంది, కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఏంటి తాతయ్య? అక్క ఆనందంగా ఉంటుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కీర్తి నీ గురించి ఆలోచిస్తుందని నువ్వు ఆలోచించడం లేదా? నా గురించా? నా గురించి ఏం ఆలోచిస్తుంది తాతయ్య? ఎందుకు ఆలోచించదమ్మా? ఇన్ని రోజులు నువ్వు తనకి చెల్లెలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు నాకు శంకర్ ప్రసాద్కి మనవరాలని కీర్తికి తెలిసింది. మరి నిన్ను ఆ ఇంటికి అప్పగించాలని కీర్తి ప్రయత్నాలు మొదలు పెడుతుంది కదా. నిజమే తాతయ్య. ఒకరోజు సోదమ్మ నేను గొప్పింటి వ్యక్తిని అని చెప్పినప్పుడు కూడా అక్క అలాగే అంది. నువ్వు ఎవరో ఏంటో తెలిసాక తప్పకుండా నీ వాళ్ళకి అప్పగించాలి అంది. ఇప్పుడు అదే నిజమవుతుందంటారా? అవునమ్మా, ఈ విషయం రానికి తెలియగానే నీ గురించి అడిగింది. నా చెల్లెలు అంత గొప్పింట్లో పుట్టింది, నా దగ్గర పెరిగింది. నా చెల్లెలు ఎక్కడున్నా కనుక్కొని ఎలాగైనా శంకర్ గారికి అప్పగించాలని నాతో మాట్లాడింది. నువ్వెక్కడున్నావో నాకు తెలిసినా కూడా నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఈ విషయాన్ని రాణితో చెప్పలేదు. మంచి పని చేశారు తాతయ్య. ఇప్పుడప్పుడే అక్కకి నా గురించి తెలియకూడదు. ముందు మా పెళ్లి జరగాలి. నేను కూడా అందుకే మౌనంగా ఉన్నానమ్మా. నువ్వే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావో, జరగబోయేదేంటో
అసలు ఏం ఆశించి ఈ పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలుసు కాబట్టి నేను రాణి దగ్గర ఈ విషయం చెప్పలేకపోయాను. కానీ నా చెల్లెల్ని ఎలాగైనా చూడాలి తాతయ్య అని తను నా ముందు కన్నీళ్లు పెట్టుకుంటే నేను ఏ క్షణమైనా నోరు జారుతానేమోనని నాకు భయంగా ఉందమ్మా. వద్దు తాతయ్య, కలలో కూడా అలా జరగకూడదు. ముందు మా పెళ్ళవ్వాలి, ఆ తర్వాత నేనే అక్క దగ్గరకు వస్తాను, జరిగిందంతా చెప్తాను. అప్పుడు అక్క అన్నీ అర్థం చేసుకుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. అమ్మ వర్ష, నువ్వు చేస్తున్న ఈ త్యాగం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందమ్మా. ఒక కుటుంబం కోసం నువ్వు ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నావు. నా మనవరాలు ఇంత గొప్పగా ఆలోచించిందా అని నాకు గర్వంగా ఉందమ్మా. కానీ పెళ్ళైన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడమే మా అందరికీ బాధగా ఉందమ్మా. నువ్వు చెప్పావు కదా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని. అందుకే నీ మాటకి కట్టుబడి ఉన్నాను. 10 మంది సంతోషం కోసం ఒక్కరు బాధపడినా తప్పులే తాతయ్య. కళ్యాణ్ గారికి పెళ్ళయ్యిందన్న ఒకే ఒక్క కారణం తప్ప ఆయన చాలా మంచివారు. ప్రియా నా మీద ఎంత అభిమానం పెంచుకుంది. అలాంటి కుటుంబంలో నేనుంటున్నందుకు ఒక విధంగా నేను ఆనందంగానే ఉంటాను. మరీ ముఖ్యంగా వంశీని అక్క జీవితంలోకి తీసుకొచ్చాను అన్న తృప్తి నాకు ఎప్పటికీ మిగిలిపోతుంది. అన్నీ తొందరగా జరగాలమ్మా. నిన్ను శంకర్ ముందు నిలబెట్టాలి. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న వర్ష ఎవరో కాదు, మన మనవరాలు వర్షాని నిన్ను శంకర్కి చూపించాలి. వాడు నీ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నాడో నాకు తెలుసు. నిన్ను చూపించాకే నా స్నేహితుడి కళ్ళలో నిజమైన ఆనందం కనబడుతుంది. మీరనుకున్నదంతా తొందరలోనే జరుగుతుంది తాతయ్య. అందరం సంతోషించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. అంతవరకు ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయినా నా మనవరాలు నా కళ్ళ ముందే ఉండగా నాకేం బాధ ఉంటుందమ్మా. రా కూర్చో కూర్చో. రాణి కీర్తి అని తెలిసిన తర్వాత ఆ విషయం మనతో మాట్లాడాలి కదా. అలా చేయలేదంటేనే నాకు అనుమానంగా ఉంది. బాలాజీ రా. సార్, బాలాజీ, మనం కాలి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు రాణిగా ఉంది కాబట్టి తనకెవరు శత్రువులు ఉండరు. కానీ ఇప్పుడు రాణి కీర్తి అని తెలిసింది కాబట్టి దేవరాజ్ శత్రువులు ఎవరైనా తన మీద అటాక్ చేయొచ్చు. రాణిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే కాళీకి సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలియాలి. అసలు బంధువులే లేని దేవరాజ్కి కాళీ ఎలా బంధువు అవుతాడు? ఈ బంధుత్వం నాటకం ఎందుకు ఆడుతున్నాడో మొత్తం నాకు తెలియాలి. కాళీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయి. సరే సార్. ప్రియా, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటమ్మా అది?
హై, చైన్ చాలా బాగుందమ్మా. ఇది నీ మెడలో ఉంటే ఇంకా బాగుంటుంది. అమ్మా సీత, చిన్నపిల్ల మెడలో అంత ఖరీదైన చెయ్యనెందుకమ్మా? ప్రియకి నాకు ఏ జన్మ బంధమో నాకు తెలియదు తులసమ్మ. కానీ ప్రియ నన్ను అమ్మా అమ్మా అని పిలిచి ప్రతిసారి ప్రేమానురాగాలు పంచింది. తను నాకు ఎప్పటికీ కూతురులాగే కనబడుతుంది. తను నా సొంత బిడ్డ అన్నంత మమకారం నాలో పెరిగింది. అందుకే నా కూతురు మెళ్ళో ఇది ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. నాకు ఇష్టమైన వాళ్ళు నాకిచ్చిన గిఫ్ట్ అమ్మా ఇది. నేను ఇష్టపడే ప్రియా మెడలో వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ చైన్ చాలా బాగుందమ్మా. నువ్వే కొన్నావా? లేదమ్మా, దేవుళ్ళలాంటి ఒక వ్యక్తి నాకిచ్చాడు. అందుకే ఇది నేను నీకిచ్చాను. సరే, నాకు హాస్పిటల్కి టైం అయింది. నేను సాయంత్రం వస్తాను. తులసమ్మ నిన్ను స్కూల్కి తీసుకెళ్తుంది. వెళ్ళిరా, సరేనా? నువ్వు బ్యాగ్ సర్దుకో, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరేనమ్మా? హాయ్ కళ్యాణ్ గారు. హాయ్ సమంత, కూర్చో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ ప్రియా. అదేంటి వంశీ, సమంత వస్తే మాట్లాడట్లేదు? మా ఇద్దరి మధ్య మాట్లాడుకునేంత అనుబంధం ఏముంది కళ్యాణ్? అనుబంధం లేదా వంశీ? నువ్వు కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. మీ ఇంటి పేరు నా ఇంటి పేరైంది. నువ్వే నా జీవితం అన్న ఆశ నాలో బ్రతికే ఉంది. నీతోనే బతకాలి అన్న కోరిక నాలో ఉంది. నీ మీద వెలకట్టలేనంత ప్రేమ నాలో ఉంది. ఇవన్నీ నాకే ఉన్నాయి. మరి నా మీద నీకు కొంచెం కూడా అభిమానం లేదా? నన్ను పలకరించాలని, నాతో మాట్లాడాలని, నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నా నిర్ణయం ఏంటో నీకెప్పుడో చెప్పాను. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. తప్పు వంశీ, నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మార్చుకోవాలి కూడా. ఎవరి కోసమో దేనికోసమో ఒక నిర్ణయం తీసుకున్నా సరే జీవితం నాశనం అయిపోతుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండకూడదు. ఆ నిర్ణయం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అప్పుడు మార్చుకుని తీరాలి. నువ్వు కూడా మార్చుకుంటావు. కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అర్థమయ్యాయి కదా? తప్పకుండా నువ్వు మారుతావు. నా జీవితానికి కూడా మంచి రోజులొస్తాయి. నువ్వు నా కోసం వచ్చే రోజు ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన నిజమైన ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. నీ మీద నాకు ఎంత ప్రేముందో నాకే తెలుసు. ఆ ప్రేమ మనిద్దరినీ విడదీయదన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నిజమయ్యే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. ప్రియా, నీకోసం చాక్లెట్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రియా, మీ అమ్మ ఎక్కడా? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిందంటీ. ఇదిగో ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చి మరీ వెళ్ళిందంటీ. చైన్ బాగుందా? ఈ చైన్ నేనెక్కడో చూశానే. నాకు బాగా తెలిసిన చైన్లా ఉంది. సీతకి ఇదెక్కడి నుంచొచ్చింది?
మీ ఇంటి నుంచే వచ్చింది. మీ తాతయ్య ఇచ్చారంట. సీతకి పెళ్లి జరగబోతోంది కదా, తన పెళ్లి కానుక. ఆయన ఎంతో అభిమానించే బంగారం ఇచ్చారు. నీకు తెలీదా ఆ విషయం? నిజమే, ఇది మా ఇంట్లో చూసిందే. ఇది మా అమ్మ బంగారం. ఎన్నోసార్లు మా నాని నాకు చూపించింది. మా నానికి మా అమ్మంటే చాలా ఇష్టం కదా, అందుకే తన కోసం చేయించి పెట్టామని నాతో ఎప్పుడు చెప్తూ ఉండేది. అది మా తాతి సీతకిచ్చారా? ఎంతైనా మా తాతిది గొప్ప మనసు. ఎవరినైనా అభిమానించారంటే ఇదిగో ఇలాగే ప్రాణంగా చూసుకుంటారు. అందుకే ఇచ్చుంటారు. సరే, ఇక నేను వస్తాను. అలాగే. వస్తాను ప్రియా. తాతి, మా అమ్మ నగలు నువ్వు వర్షకిచ్చావా? నా చెల్లెలికి దక్కాల్సిన సంపదని ఈ దిక్కుమాలిన దానికిచ్చావా? నాకు నచ్చలేదు తాతి. నీ నిర్ణయం నాకు నచ్చలేదు. దేవరాజు దగ్గర పనిచేసిన వాళ్ళంతా నాకు తెలుసు. వాళ్ళందరూ బాలాజీ కూడా బాగా తెలుసు. మరి మాకు తెలియని వ్యక్తి ఎవరు? మీ నాన్న పేరేంటి? నారాయణ. నేను నారాయణ కొడుకుని, కానీ ఒక ఉద్దేశంతో కొన్ని రోజులు నా తండ్రిని దూరం పెట్టాను. తర్వాత ఆయన ఇక్కడే ఆశ్రమం పొందారని, డబ్బు కోసం ఆశపడి దేవుడు లాంటి సూర్యం గారి మీద పోలీసు కేసు పెట్టించారని, తర్వాత నా తండ్రి మారి విడిపించారని తెలుసుకున్నాను. అలా రక్షించే క్రమంలోనే నా తండ్రి చనిపోయాడు. అందుకే తన గురించి చెప్పకుండా నేను అనాథనని చెప్పాను. నువ్వు నారాయణ కొడుకువా? మీ నాన్న ఫోటో నీ దగ్గర ఉందా? నారాయణ ఫోటో ఎవరి దగ్గరైనా ఉంటుంది సూర్యం గారు. కానీ తండ్రి కొడుకులు కలిసి ఉన్న ఫోటో ఉంటేనే కదా మనం నమ్ముతాం. ఏం కాళీ, ఆ ఫోటో ఉందా? ఉంది సార్, నా గదిలోనే ఉంది. వెళ్ళి తీసుకురా. ఇలాంటి అవసరం ఏదో ఒక రోజు వస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే మార్ఫింగ్ చేసిన ఫోటోని నా దగ్గరే పెట్టుకున్నాను. నేను నీతో ఇలా మాట్లాడినందుకు నువ్వేమనుకోద్దయ్యా. కీర్తి ప్రపంచానికి తెలియగానే దేవరాజ్కి సంబంధించిన శత్రువులు ఎవరన్నా కీర్తి కోసం వెతుకుతుంటారేమో అనే అనుమానంతోనే నేను అలా నిలదీశాను. నేను నిన్ను బాధ పెట్టుంటే నన్ను వద్దు సార్, క్షమించమనే పెద్ద మాట మీరు నన్ను అడగకూడదు. కీర్తి అంటే మీకు ఎంతో అభిమానం. తనని మీరు ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు సార్, అది చాలు. నువ్వు భోంచేసావో లేదో, వెళ్ళి భోంచే.
ప్రియా, ఆ బొమ్మను తీయద్దమ్మా, అదక్కడే ఉంచు. ఎందుకు? ఈ బొమ్మ చాలా బాగుంది. దీంతో నాకు ఆడుకోవాలనిపిస్తుంది. నేను ఆడుకుంటా. వద్దమ్మా, వేరే బొమ్మతో ఆడుకో, కానీ ఈ బొమ్మను ముట్టుకోకు. అదక్కడే పెట్టు. అదేంటి తులసమ్మా, ఈ ఒక్క బొమ్మ నువ్వెందుకు ముట్టుకోవద్దంటున్నావు? ఇది కళ్యాణ్ బాబుగారికి పెద్దమ్మగారిచ్చిన ఆఖరి బహుమానమమ్మా. బాబుగారి పుట్టినరోజు నాడు ఆవిడ ఎంతో ఇష్టపడి ఈ బొమ్మను కొని సార్కిచ్చింది. కాని కొద్ది రోజులకే ఆవిడ అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. తన భార్య ఇచ్చిన చివరి గుర్తుగా బాబుగారు దీన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. పొరపాటున చేజారినా, దీనికి చిన్న పగులు ఏర్పడినా బాబుగారు అస్సలు తట్టుకోలేరమ్మా. అందుకే వద్దంటున్నాను. ఇది మా అమ్మకున్న గిఫ్ట్ కదా, నేనెందుకు ఆడుకోకూడదు? నేను డాడీకి చెప్తాను, నన్ను ఆడుకునేవ్వు. వద్దు ప్రియా, దాని విలువేంటో తులసమ్మ చెప్పింది కదా. డాడీ ఆ బొమ్మని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో మనం కూడా ఆలోచించాలి కదా. దానికి ఏ మాత్రం డ్యామేజ్ జరిగినా డాడీ తట్టుకోలేరు ప్రియా. ఆయన్ని బాధపెట్టే పని మనము చెయ్యకూడదు. ఆ బొమ్మ అక్కడ పెట్టేసే. నేను ఇప్పుడు ఆడుకోవాలంటే ఇంట్లో ఉన్న బొమ్మలు ఏవీ నచ్చట్లేదు. సరే ప్రియా, నువ్వైతే ఆ బొమ్మ అక్కడ పెట్టు. మనమిద్దరం బయటికి వెళ్దాము. అక్కడ నీకొక పెద్ద టెడ్డీబేర్ కొనిస్తాను. దాంతో నువ్వు ఆడుకో. నిజంగానా? నీతో అబద్ధం చెప్తానా? నువ్వు ఆ బొమ్మను అక్కడ పెట్టి రెడీ అయ్యిరా. వెంటనే షాపింగ్కి వెళ్దాం. అలాగే. చాలా మంచి పని చేయించావమ్మా. ప్రియా ఆడుకుంటానని మొండిపట్టు పడితే నేను కాదనలేకపోయేదాన్ని. కాని ప్రియా నీ మాట వింది. ఆ బొమ్మను అక్కడే పెట్టేసింది. మనిషి విలువ ఉన్నంత వరకు తెలియపరచరు తులసమ్మా. వాళ్ళు దూరం అయ్యాకే ఆ బాధ ఏంటో మనసును తాకుతుంది. వాళ్ళు పంచిన జ్ఞాపకాన్ని మనం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకోవాలి. ప్రియా, రా ప్రియా, త్వరగా మనం వెళ్దాం. గోపి, కాఫీ తీసుకో. ఏంటి గోపి అంతా హ్యాపీగా ఉన్నావు? మా అక్క జీవితం ఎంత గొప్పదని నేనెప్పుడూ ఊహించలేదు సుష్మా. తాను కష్టాల కోసమే పుట్టిందేమో అని, కన్నీళ్లతోనే బ్రతుకుతుందేమో అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ తన జీవితం వేరు, తను బ్రతకాల్సిన బ్రతుకు వేరు. మా కోసం ఇలా ఉండిపోయిందని ఇప్పుడే తెలిసింది. ఏంటో అంత గొప్ప జీవితం. నీకో సంగతి తెలుసా? మా అక్క ఒక పెద్ద కోటీశ్వరరాలు. ఒకప్పుడు ఈ ఊరి ఎమ్మెల్యే దేవరాజ్ కూతురు. అనుకోకుండా తను మా ఇంటికి రావడమేంటి, అమ్మ జైలుకి వెళ్తే నన్ను చెల్లిని పెంచడమేంటి, తను ఎన్ని కష్టాలు పడినా ఏ రోజు తన వాళ్ల గురించి తెలుసుకోలేకపోయింది. ఈరోజు తను ఎంత గొప్ప వ్యక్తో తెలిసినా కూడా అక్కలో కొంచెం కూడా అహంకారం కనిపించలేదు. ఇది అక్క గొప్పతనం కాదా? నేను విన్నాను గోపి. అయినా ఆ దేవరాజు పెద్ద రౌడీ అంట కదా, చాలా మందిని ఇబ్బంది పెట్టాడంట, ఎన్నో భూ కబ్జాలు చేశాడంట. అలా సంపాదించిన ఆస్తులే కదా. సుష్మా, నువ్వు ఎంత మారినా ఇంకా నీలోని ఆ ఉక్రోషం తగ్గలేదు. అక్క జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే నువ్వు సంతోషించడం నేర్చుకో. నేనేం తప్పుగా మాట్లాడలేదు గోపి, ఉన్నదే చెప్తున్నాను. వదిన గొప్పదే, కానీ వాళ్ళ నాన్న గురించి విన్నది నీకు చెప్తున్నాను. మారని వాళ్ళు ఎవరుంటారు సుష్మా? మీ అమ్మ మాటలు విని ముందు నువ్వు నాతో గొడవ పడలేదా?
నన్ను మీడియాకి ఏడ్చలేదా? నేను లంచం తీసుకున్నానని నిందలు వేయలేదా? నువ్వే కీర్తి అని తెలిసింది కదా, అందుకే నీ ఆస్తి నీకు ఇస్తానంటున్నారు. ఇస్తే మాత్రం నువ్వేమన్నా దాన్ని పాడు చేస్తావా? అందరి గురించి ఆలోచిస్తావు, ఎప్పట్లాగే ఉంటావు. అమ్మా, మా అందరి కొరకు ఒకటేనమ్మా, నీ హక్కు నీకు రావాలి, నీ ఆస్తి నీకు చెందాలి. మా కోరికనే ఎందుకమ్మా కాదంటావు? ఆస్తులు పెరిగినంత మాత్రాన నీలో ఎలాంటి మార్పు రాదని మా అందరికీ తెలుసమ్మా. నీకు చెందవలసిందే నీకిస్తున్నాం, వద్దు అని మాత్రం అనొద్దమ్మా. ఏది ఎవరికి ఎప్పుడు రాసి పెట్టుందో అది వాళ్ళకి ఆ సమయానికి చేరుతుందమ్మా. ఇదంతా దైవ నిర్ణయం, దాన్ని మనం ఎందుకు కాదనాలి? మీరందరూ నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. కానీ సంపద స్వార్థాన్ని పెంచుతుంది అంటారు, డబ్బు మనిషిలో ద్వేషాన్ని నింపుతుంది అంటారు. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నప్పుడు ఇక ఆస్తితో నాకేం పని? ఎన్ని రోజులు తాతయ్య సంరక్షణలో అవి పదిలంగానే ఉన్నాయి, అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి తాతయ్య చేతిలోనే ఆస్తి ఉండాలి. ఇప్పుడు మాత్రం నాకొద్దు. దయచేసి మీ అందరి మాట కాదంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. మీ ఆలోచన విరమించుకోండి తాతయ్య. సరేనమ్మా, నువ్వు వద్దన్నాక నీకు ఇష్టం లేని పని నేను ఎలా చేస్తాను? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ తండ్రి సంపద ఎప్పటికైనా నీకే చెందుతుంది, అది మర్చిపోకు. అలాగే తాతయ్య. సరే, ఫైల్ ఇవ్వు. అందులో కూడా సరే తాతయ్య, వస్తాను. అలాగే వస్తానండి, వస్తాను సార్. చూశారా సార్, రాణిది ఎంత పెద్ద మనసు. కన్న తల్లిదండ్రులు తమకు ఆస్తులు పంచడం లేదని వాళ్ళని కడతేరుస్తున్నారని మనం రోజూ న్యూస్లో చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇది నీ తండ్రి సంపద, నీకు రాసిస్తాము అంటే వద్దు అని చెప్తుంది. ఎంతైనా రాణి మనసున్న మహారాణి. మంచి పని చేసావు రాణి. ఆస్తిని వద్దు అని నీకే తెలియకుండా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు. నీ ఆస్తులు నీ చేతికి వచ్చిన మరుక్షణం నువ్వు కీర్తిశేషురాలివవుతావు. ఏమండి, ఆ? కాఫీ తీసుకోండి. ఆ! ఏంటండి, మీరింకా ఏమైనా కుర్రాడనుకుంటున్నారా? తాతయ్య అని మర్చిపోకండి. నాకు గుర్తుంది నానమ్మా, ఇద్దరు మనవరాళ్లకి తాతయ్యని. వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. ఏంటండి మీరనేది? అవును, నా ఇద్దరు మనవరాళ్ళు సమంత, వర్ష నా కళ్ళ ముందే ఉన్నారు కదా. అంటే వర్ష? అంత ఆశ్చర్యపోకు పూర్ణ, వర్షని కూడా మన మనవరాలిగానే చూస్తున్నాం. తను కూడా మనతో అలాగే కలిసిపోయింది కదా. మన వర్ష ఎక్కడుందో అనుకుని ఇన్నాళ్ళు బాధపడ్డాను, కానీ కళ్ళ ముందున్న వర్షాన్ని పట్టించుకోలేదు. అందుకే అలా అన్నాను, తప్పేం కాదుగా. మీరు వర్ష పేరునే చూస్తున్నారండి, కానీ మీరనుకునే మనవరాలు వర్ష తనే.
ఆ నిజమే మీకు తెలియాలి. నేను నీతో అబద్ధం చెప్పాను పూర్ణ. నా మనవరాలు వర్ష తనే అన్న నిజం నాకెప్పుడో తెలుసు. కానీ మీ దగ్గర కూడా నేను నిజాన్ని దాచాను. దానికి ఒక కారణం ఉంది. అచ్చరే, ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళి ఎన్నో రోజులైంది కదా, అందుకే వెళ్ళి మళ్ళీ మన ఫ్యాక్టరీ పనులవి చూసుకుంటాను. బావుందండి. ఇన్నేళ్లు సమంత వల్ల కాని పని కొద్ది రోజుల్లోనే వర్ష వల్ల అయ్యింది. వర్ష వచ్చాకే కదా మీలో ఇంత మార్పొచ్చింది. నేనేమైనా కాదన్నానా? నా మనవరాలు వచ్చాక ఈ తాతయ్యలో కూడా మార్పొచ్చింది. పద పూర్ణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏసీపీ గారు. కూర్చోండి. పూర్ణ, వెళ్ళి కాఫీ తీసుకురా. చెప్పండి. ఏంటి సార్, పొద్దున్నే మా ఇంటికి వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాను సార్. కొంచెం పర్సనల్ విషయం. చెప్పండి. అదే సార్, సూర్యం గారి విషయంలో ఈ మధ్య మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అని బయట అందరు చెప్పుకుంటున్నారు సార్. ఆయన కేసు విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటున్నారు. అనుకోవడం ఎందుకు, కన్ఫర్మ్ చేసుకోండి. బెయిల్ కూడా నేనే ఇప్పించాను కదా. మీ ఆఫీసర్స్ మీకు చెప్పలేదా? తెలుసు సార్, ఆయన బెయిల్ మీద మాత్రమే ఉన్నారు. ఇంకా నిర్దోషి అని రుజువు అవ్వలేదు. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మా అన్నయ్య ఏ తప్పు చేయడండి. ఆయనకి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. ఆయన మీద ఎవరో తప్పుడు కేసులు పెట్టారు. అది నిలబడదు. విన్నారు కదా మా పూర్ణ మాట. అది అక్షర సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ఇప్పుడు సూర్యం బెయిల్ మీద ఉండొచ్చు, కానీ సూర్యం మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో తొందరలోనే వాళ్ళందరూ జైల్లో ఉంటారు. నా సూర్యం నిర్దోషిగా బయట ఉంటాడు. సరే, కానీ కాఫీ తీసుకోండి. పర్వాలేదు సార్, కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. సూర్యం గారితో ఇన్నేళ్లు మీరు విభేదించారు. ఆయన్ని మీరు ఎంతగానో ద్వేషించేవారని ఈ సిటీలో ఉన్న అందరికీ తెలుసు. మీరు అలా ఉంటేనే బాగుండేది. మేం శత్రువులుగా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు? సూర్యం గారు మీరు అనుకునేంత గొప్ప వ్యక్తి కాదు సార్. దేవరాజ్ అనే ఒక గుండాకి ఆయన స్నేహితుడు. వాళ్ళిద్దరూ చేతులు కలిపి ఎన్నో దందాలు చేశారు. ఆ తర్వాత దేవరాజ్ చనిపోయాడు. ఆ కేసులన్నీ మూలపడ్డాయి. తప్పు ఎప్పటికైనా తప్పే కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ మేము వెలికి తీస్తున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఆయన్ని మీరు నమ్మటం మంచిది కాదేమో అని మీతో చెప్పడానికి వచ్చాను. చూడండి ప్రసాద్ గారు, మీరన్నా మీ డిపార్ట్మెంట్ అన్నా నాకు చాలా గౌరవం ఉంది. అలాగే నా సూర్యం గురించి నాకు బాగా తెలుసు. దేవరాజు రౌడీగా ఉన్నప్పుడు సూర్యం స్నేహితుడు కాదండి. నా సూర్యం స్నేహితుడయ్యాక దేవరాజు రౌడీ కాదు. ముందు ఆ తేడాన్ని మీరు తెలుసుకోండి. మొదట్లో అందర్నీ పీడించే దేవరాజు తర్వాత అందరి చేత పూజింపబడ్డాడు. ఎవరైతే దేవరాజును తిట్టి రాళ్లు విసిరారో తర్వాత వాళ్లే దండలు వేసి మా నాయకుడు మా నాయకుడు అని గొప్పగా చెప్పారు. అలా దేవరాజుని గొప్ప నాయకుడిని చేసిన గొప్ప మనిషి మా సూర్యం. అప్పుడు పెట్టిన కేసులు అబద్ధం కాదు సార్. చట్టం తన పని తాను చేయాలి కదా. చట్టం ఎవరికి చుట్టం కాదని నాకు తెలుసండి. కానీ మీరు మాత్రం ఆ దాస్తో చేతులు కలిపి సూర్యంని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. అది జరగదు అని మీకు ఆ దాసు కూడా చెప్తున్నాను. ఏంటి దాసు, కలలు గంటున్నావా? లేదన్నా, జరగబోయేది చెప్తున్నాను. పోలీసోళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు. ఏసీపీని ఇక్కడికి రమ్మని చెప్పాను. వచ్చాక మీరే వింటారు కదా. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అదిగో ఏసీపీ గారు వచ్చారు. గుడ్ న్యూస్ తెచ్చారేమో అడగండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి ఏసీపీ గారు. మీరేం చెప్తారా అని బ్రేకింగ్ న్యూస్ కోసం మేమంతా ప్రేక్షకుల్లాగా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. శంకర్ ఈ కేసు నుంచి తప్పుకున్నట్టేనా? లేదు సార్, ఎన్నో విధాలుగా భయపెట్టాను.
సూర్యం జోలికొస్తే మీ పరువు పోతుందని కూడా చెప్పాను. కానీ ఆయన నా మాట వినిపించుకోవట్లేదు. సూర్యం వల్లే తను ఎదిగానని, సూర్యం తన ప్రాణమని, వదిలేసే ప్రసక్తి లేదని నాకే వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్పాను కదా అల్లుడు, వాళ్ళిద్దరూ కలిశారంటే సూర్యచంద్రులు కలిసినట్టే. వాళ్ళని కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు. అంటే ఏంటి మామా? ఇన్ని రోజులు మనం చేస్తున్న ప్రయత్నాన్ని వదిలేద్దామా? చేతికి గాజులు తొడుక్కొని మేమేమీ చేయలేమని చెక్క భజన చేస్తూ కూర్చుందామా? ఎందుకన్నా, మంచోళ్ళు గెలవాలంటే కష్టపడాలి. మనలాంటి వాళ్ళు గెలవాలంటే అలాంటోళ్ళ అడ్డు తొలగించేయాలి. వాళ్ళు కష్టాలు తెలుసుకుని మాట్లాడతారు, మనం కత్తులతో మాట్లాడతాం. శంకర్ మన మాట వింటే బతికిపోతాడు, కాదు అని అడ్డొస్తే పైకి పోతాడు. ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? శంకర్ ప్రసాద్ అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ. ఈ సిటీలోని పేరున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి మనిషిని చంపడం అంటే మాటలతో అనుకున్నంత పని కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దేవరాజుని మా నాన్న బాంబు పెట్టి లేపేశాడు. అది మా చరిత్ర. నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావేంటి? అల్లుడు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పోలీసులు చెప్పిన దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అల్లుడు. లేదన్నా, శంకర్ ప్రసాద్ అడ్డు తొలగించకపోతే సూర్యంకి తనే బలమవుతాడు. సూర్యం మన అందరికన్నా పెద్ద వ్యక్తి అవుతాడు. అప్పుడు మనం ఏమీ చేయలేము. శంకర్ సూర్యం కోసం ప్రాణమే ఇస్తాడని నువ్వే అంటున్నావు కదా, మరి ఆ ప్రాణం మనమే తీసేసుకుంటాం. ఓ పనైపోతుంది. కానీ నువ్వు చెప్పింది నిజమే దాసు. శంకర్ అడ్డు తొలగిపోతే సూర్యం ఏకాకవుతాడు. అవును. రాణి పేరున ఆస్తులు రాయించేసి రాణిని కూడా చంపేస్తే సూర్యం మానసికంగా చచ్చిపోతాడు. అప్పుడు వాణ్ణి చంపితేనే అసలు మజా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే, డాక్టర్ గారు, డాక్టర్ గారు, సార్, సార్, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. హలో, అంబులెన్స్. డాడీ, డాడీ, డాడీ. ప్రియా, భయపడకమ్మా. డాడీకేం కాదు. నువ్వు ఏడవకు. నువ్విలా బాధపడ్డం సార్ చూసారంటే ఆయన తట్టుకోలేరు. డాడీ, డాడీ లేగు డాడీ. ఎలా జరిగింది నిర్మలమ్మ? నాకు తెలియదు బాబు. నా డ్యూటీ అయిపోయిందని బస్ కోసం నేను బయటకు వెళుతున్నాను. అప్పుడే సార్ కారు దగ్గర అచేతనంగా పడున్నారు.
ఏమైందో అని చూసేసరికి సార్ తల నుంచి రక్తం వస్తోంది. ఎవరో కొట్టి పారిపోయినట్టున్నారు. కళ్యాణ్ సార్కి శత్రువులు ఎవరున్నారు? ఆయన అందరికీ సాయం చేస్తారు. డాక్టర్గా ఎంతో మంచి పేరుంది. అలాంటిది ఆయన ఇలా కొట్టి పడేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకొన్ని రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇలా జరగడం ఏంటి? ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. నాకు అదే అనుమానంగా ఉంది. కాకపోతే డాక్టర్ గారికి శత్రువులున్నారని మేమెప్పుడు ఊహించలేదు. ఆయన మంచితనం చూసేవే కాని ఆయన మీద పగను పెంచుకునే వాళ్ళుంటారని మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? సీత, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. కానీ స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. లేగు డాడీ, డాడీ లేగు డాడీ, లేగు డాడీ. లేదమ్మా, డాడీకి ట్రీట్మెంట్ జరిగింది కదా, అందుకే నిద్రపోతున్నారు. డాడీ ఎంత రెస్ట్ తీసుకుంటే డాడీ అంత త్వరగా కోలుకుంటారు. పద ప్రియా, రా రా.